లిఫ్ట్ పాడుగాని ఎంత పని చేసే అటు ఇటు కాకుండా అయిపోయినట్టున్నది కదా లిఫ్ట్. బాగానే బుగులు పడ్డట్టున్నారు. అసలే విజయవాడ మళ్ళీ ఎండాకాలం లిఫ్ట్ అయిపోయింది. ఎట్లుంటది పరిస్థితి? అగో పాపం గాలి ఆడక ఉక్కిరి బిక్కిరి అయిపోయిర్రు. పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఇంతమంది లాయర్లు జామ అయ్యారంటే పెద్దగానే సతాయించినట్టున్నది కదా లిఫ్ట్. పెద్దగైంది, ప్రాణాలు పోయినాయా అన్నంత బుగులు పెట్టించింది అనుకో రాదు రే. విజయవాడలో ఉన్న సిటీ సివిల్ కోర్టు 8వ అంతరం నడిమిట్లాగింది లిఫ్ట్. ఇక పొద్దుగాల డ్యూటీ పోదామని వచ్చిన కోర్టు సిబ్బంది లాయర్లు ఆ లిఫ్టులు ఉన్నారు. కరెంటు పోయి లిఫ్ట్ ఆగిందేమో అనుకొని ముందుగాల అందరూ మామూలుగానే ఉన్నారు. ఎంబడే కరెంట్ వస్తే మళ్ళీ షాల్ అవుతుంది అనుకున్నారు. కానీ అలా అనుకున్నట్టేం కాలే. గంటన్నర సేపు లిఫ్ట్ ఓపెన్ కాలే. అటు ఎమర్జెన్సీ డోర్లు కూడా తెరుచుకోలే. పాపం ఇంకా అందులో ప్రెగ్నెన్సీ లేడీ కూడా ఉన్నది. ఓ దిక్కు ఉక్కపోత, ఇంకో దిక్కు చీకటి, ఇంకో దిక్కు భయం, ఇంకో దిక్కు ఊపిరాడు లేదు. ఇక గాలి ఆడతలేదని మొత్తుకునే వరకు ముందుగాలు SDRFలు పోయి ఆక్సిజన్ అయితే సప్లై చేసిరు. ఇక అప్పుడు జర టెన్షన్ తగ్గింది అనుకో రాదురి. ఇంకో దిక్కు SDRFలు, లిఫ్ట్ టెక్నీషియన్లు లిఫ్ట్ను రిపేర్ చేసేందుకు చాలా సేపే దంలాడిరు. ఇక బయట ఉన్న లాయర్లు, కోర్టు సిబ్బందులేమో మస్తు బుగులైరు వాళ్ళని చూసుకుంటా. అందరు కలిసి తన్లాడి లిఫ్టుల చిక్కినోళ్ళనైతే బయటకైతే తీసిరు. లిఫ్ట్ను కూడా సగపెట్టిరు.